నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల వ్యాపారస్తులు విక్రయాలు నిలిపివేసి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపాలిటీ పరిధిలో సరైన మార్కెట్ సౌకర్యం లేక చర్చి స్థలంలో తాత్కాలికంగా కూరగాయల విక్రయాలు చేసుకుంటున్నామని, సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు కూరగాయల విక్రయాలు నిలిపివేసిన ఆందోళన చేపట్టారు. గత 4 సంవత్సరాలుగా సరైన వసతులు లేక కూరగాయలు విక్రయిస్తున్నామని, అయినప్పటికీ స్థలం యాజమానులు తమను ఖాళీ చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. కూరగాయలు విక్రయించుకునేందుకు సరైన స్థలం చూపించాలని వారు డిమాండ్ చేశారు. వెళ్ళి ఉంటుంది కదా, ఎట్లున్నది బాధ. లేచిపోమంటూ రాము గ్రౌండ్ వచ్చిందని ఇక్కడ కూర్చుండబెట్టిరు. 1 year దాకా 1 year టైం చెప్పి కూర్చుండబెట్టిరు. ఇప్పుడు 4 years అవుతుంది. ఇక్కడ 4 years కూర్చుంటే వాళ్ళు గడికి ఒకసారి వచ్చి వాళ్ళు చర్చ్ వాళ్ళు వచ్చి లేపమంటారు. లేపితే మేము ఏం చేస్తాం, వాళ్ళు మాట్లాడుకోరు, మీరు తైవారు మాట్లాడుకోరు పోయి ఫాదర్తో మాట్లాడుకోరు అని చెప్తే వాడు వచ్చి నేను వచ్చి మాట్లాడమంటే వాడు వచ్చి భూమరామేసి వచ్చి కొట్టిండు. భూమరామేసి కట్టేందుకు వాళ్ళకు ఆవేశం మీద వాళ్ళు 50 మంది వచ్చి మా మనిషిని ఎట్లా కొడుతారు, మా జాగాలు కూర్చొని అని చెప్పి మీరు మొత్తం కాల్ చేయాలని చెప్పి వాళ్ళు తీసి మేము కూర్చొని మేము మార్కెట్ బంద్ చేసి రోడ్ మీకు ఎక్కినాం. మేము దాని విషయంలో మాకు మార్కెట్ ప్లేస్ మాకు చూపించాలి. మాకు దాని విషయంలో వచ్చిన 4 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాము, 4 ఏళ్ళకు ఇక్కడ ఉన్నాం. వాళ్ళ అయ్యగారు బతులాడినాము, పాలెం బతులాడినాము, కాళ్ళు మొక్కుతామన్నాము, దండం పెడతామన్నాము, ఉన్నాం ఇప్పటిదాకా. నిన్న రాత్రి వచ్చి ఉట్టిగా అనవసరంగా పిల్లగాడు కొట్టిండు. ఆయన పోలు తైబార్ అయినా భూమా రమేష్ ఆయన తైవారని కొట్టిన వాళ్ళు రాత్రి 50-60 మంది వచ్చి గుంజేస్తామంటే వాళ్ళు కాలు మొక్కుతామంటే మీ కాలేజ్ మొక్కుతారు బిడ్డ, మేము మా కాలు మొక్క అవసరం లేదు, రేపు పొద్దుగాల వచ్చి చేస్తామనంటే ఇప్పటిదాకా మున్సిపల్ చైర్మన్ ఫోన్ చేసినారు. చేస్తే 10 ఏళ్ళ తర్వాత మాట్లాడుతున్నారు. ఇంకా ఇప్పటిదాకా ఏం రాలేదు. ఆయన కూడా మాకు దయచేసి మాకు మార్కెట్ సొంత ప్లేస్ ఎక్కడైనా సరే, ఇక్కడ ఉన్నా సరే, ఇక్కడ ఐపీ కాడ అక్కడ కట్టి పోలీస్ పక్కకు అక్కడ ఇప్పించినా సరే, బ్లాక్ ఇక్కడ అయిపోయేదాకా ఉంటే బ్లాక్ ఆఫీస్లో పని అయినాక అక్కడ పోతాం. కానీ ఇక్కడ ఉండమంటే ఇక్కడ ఉంటాం, కానీ ఎక్కడ పోతాం అగాధం అవుతాం. మేము మాకు దయచేసి అందరూ రూపాయి అమ్మటం 10 రూపాయలు ఇస్తే అమ్ముకుంటూ బతికేటోళ్ళం. మీరు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చెప్తే మేము పాత మార్కెట్కి అయితే పోము, రైతు మార్కెట్ అందులో లాస్ అయినాం. వీడికే ఒక్కొక్కరు 10 లక్షలు 5 లక్షలు, చిన్న మా దుకాణంలోనేమో 5 లక్షలు 4 లక్షలు 1,50,000 అట్లా లాస్ అయ్యారు. మళ్ళీ ఆ మార్కెట్ పోవాలంటే మేము పోలేము. మాకు మెయిన్ అడ్డకు మార్కెట్ పెద్దగా లేకున్నా కానీ కొంచెం చిన్నగా అయినా రెగ్యులర్ మార్కెట్ అయితే మాకు మార్కెట్ కావాలని మేము బంద్ పెట్టుకున్నాం. ఈ రోజు కొట్టేసరికి వాళ్ళు ఏం చేసారు, మీరు ఉండద్దు ఈడ, మాకు వాచ్మెన్ కే కొట్టిరు. తర్వాత మాకు వచ్చి కూడా కొడతారు, మీరు మా జాగాలో ఉండద్దు తీసేయాలని వాళ్ళ పొద్దుకి 40-30 మంది వస్తే ఈ పెద్ద మనుషులు ఏం చేసారు, ఒక రోజు ఉండు బిడ్డ, మాకు కాలు మోగుతాం బిడ్డ, వాళ్ళు కూడా మా కాళ్ళు మీరెందుకు మోగుతారమ్మా, మేమే మీ కాలు మోగుతాము, మీతో గొట్టిపిచ్చుడు ఎందుకు, తిప్పిచ్చుడికి ఎందుకు, మార్కెట్ తీసేయాలి అని వాళ్ళు వచ్చి నిన్న గుంజలని వీకేసారు. మా బంద్ పెట్టినాం, కూర్చున్నాం. మా కూరగాయల మార్కెట్ గిన్నె రాబెట్టనే కాలే, మేము ముసలు అయితే అమ్మి మాకు మార్కెట్ కావాలి, సొంత మార్కెట్ కావాలి. లేవకుండా ఈ ఊరు పెద్ద మనుషులకు రీతి లేదా, ఒక్కరికన్నా రీతి ఉందా? ఎన్నెన్నా ఊరుకు కూరగాయల మార్కెటే లేదు. మార్కెటే లేదా, పెద్ద మనుషులే లేరా, మొత్తం మార్కెటే లేదు, మొత్తమే లేదు అంటుండ్రు. మాకు పరిష్కారం లేదు. మాకు ఎవరో పెద్ద మనుషులు కలిసి మాకు మార్కెట్ మాకు సంబంధించి జాగా కావాలి, మార్కెట్ కూరగాయల మీద జాగా కావాలి.